శ్రీమాత్రే నమః. మనకి వినాయక చవితి రాబోతుంది అంటే ఏదో ఒక విషయం ట్రెండ్లోకి వస్తుంది. ఈసారి వచ్చిన విషయం ఏమిటయ్యా అంటే వినాయకుడి తొండం ఎటువైపు ఉండాలనే విషయం బాగా ట్రెండ్లోకి వచ్చిందన్నమాట. ఏమిటంటే కుడివైపు ఉంటే ఒకటని, ఎడం వైపు ఉంటే ఒక ఫలితమని, స్ట్రైట్గా ఉంటే ఒక ఫలితమని, లోపలికి తిరిగి ఉంటే ఒక ఫలితమని, ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. ఇవేమీ మీరు నమ్మనవసరం అవసరం లేదు. వినాయక చవితి స్వామివారు ఎలా ఉన్నా సరే ఆయన్ని ఆరాధించడం అనేది ముఖ్యం. అంతే తప్ప ఆయన ప్రతిమ ఇలా ఉంటే ఇలా అవుతుంది, అలా ఉంటే అలా అవుతుంది, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా వినాయక చవితి నుంచి మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమున్నాయో అవి తెలుసుకోండి. ఏమిటి అంటే తల్లిదండ్రులను ఎలా పూజించాలి అనే విషయాన్ని తెలుసుకోండి. అలాగే మనం ఒక కార్యం కోసం సంకల్పం చేసాము అంటే అది ఎలా సిద్ధి చేసుకోవాలి, సంకల్ప సిద్ధి ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. అంతే తప్ప అక్కర్లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాని జోలికి మీరు వెళ్ళొద్దు. స్వామివారి ప్రతిమ ఎలా ఉన్నా సరే స్వామివారికి ఆరాధన చేసుకోవచ్చు. చక్కగా ఆ రోజు శమంతకోపాఖ్యానం వినండి. ఏదైనా నిందలు ఏవైనా ఉంటే మీ మీద అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇటువంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎలా ఉన్నా సరే విగ్రహం తెచ్చుకోండి. మట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు తెచ్చుకుని ప్రకృతిని కాపాడండి. శ్రీమాత్రే నమః.